Hello, my audience. Are you listening me? If you are listening me, సో నేను చెప్పాలనుకునేది ఏంటంటే చాలామంది ఇప్పుడు జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు. చాలామంది స్ట్రగుల్ చేస్తున్నారు. ధర్నాలు కూడా చేస్తున్నారు. I had seen Usmania University students, not only Usmania, those who are seeking for job, they are really struggling a lot. Why? Because job ప్రెజెంట్ జనరేషన్లో గవర్నమెంట్ జాబ్ కోసం చాలామంది స్ట్రగుల్ చేస్తున్నారు. దే ఆర్ ఫైటింగ్ ఫర్ దెమ్. అసలు గవర్నమెంట్ కూడా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయాలి. అండ్ రీసెంట్గా తెలంగాణ హైకోర్టు జాబ్స్ అనేది రిలీజ్ చేశారు. వెళ్ళి మీరందరూ అప్లై చేసుకోండి, ఓకేనా. ఇంకా చాలా సెంట్రల్ లెవెల్ పోస్టులు కూడా పడుతుంటాయి, వాటికి కూడా మీరు అప్లై చేసుకోండి గాయస్. మీరు భయపడద్దు, సెంట్రల్ జాబ్స్ కదా, నాకు లాంగ్వేజ్ రాదు కదా అని అస్సలకి భయపడకూడదు. ఎందుకంటే మీరు అది వీక్నెస్గా తీసుకోకండి. యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ యువర్ స్ట్రాంగ్ పాయింట్. ఓకే, నేను దీనికి సెంట్రల్ పోస్ట్కి కూడా నేను ప్రిపేర్ అవుతాను. నాట్ ఓన్లీ తెలుగు నుంచి వెళ్ళి బయటికి వచ్చి యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ద సెంట్రల్ పోస్ట్. ఓకే, రైల్వే ఉంది, ఎస్ఎస్సి ఉంది, సిజిఎల్, బ్యాంక్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దానికి మెయిన్ ఒకటే కాన్సెప్ట్ ఏంటంటే రీజనింగ్ ఉంటుంది, జీకే జిఎస్ ఉంటుంది, అండ్ వాట్ యూ కాల్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్. ప్రతి ఒక్కటి సేమ్ ఉంటుంది ప్రతి ఎగ్జామ్కి. వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టి మీరు మంచిగా ప్రిపేర్ అయితే డెఫినెట్లీ మీకు జాబ్ అనేది సొంతమవుతుంది గాయస్. వచ్చే నోటిఫికేషన్స్ గ్రూప్స్ అయినా సరే అందరూ ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చెయ్యండి. మీరు టైం వేస్ట్ చేయకుండా మీ ప్రిపరేషన్ అనేది మీరు స్టార్ట్ చేయాలి గాయస్. ఒకవేళ మీరు వీటికి మీ టైం వేస్ట్ చేసుకుంటే వచ్చినప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది. వై? బికాజ్ మీరు సిలబస్ కంప్లీట్ చేయలేదేమో అప్పటి వరకు. సో ఇప్పటి నుంచి చదివి మీరు ప్రతి ఒక్క వచ్చే నోటిఫికేషన్ కోసం వెయిట్ చెయ్యకండి, మీరు చదవడం స్టార్ట్ చెయ్యండి. ఐ నో మీ మైండ్లో చాలా 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 వాట్ యూ కాల్ థాట్స్ ఉన్నాయి. అసలు వస్తుందా రాదా, ఏం చెయ్యాలి. చాలామంది టెట్, డిఎస్సికి, గురుకుల పోస్టులకి, టీచింగ్ పోస్టులకి వెయిట్ చేస్తున్నారు. చాలామంది వాట్ యూ కాల్ గ్రూప్స్ పోస్ట్ కోసం, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సర్వీసెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. చాలామంది ఇంకా చాలా చాలా వ్యాకెన్సీస్ కోసం వెయిట్ చేస్తున్నారు. మన తెలంగాణలో వ్యాకెన్సీస్ అనేది చాలా తక్కువ గాయస్. సో అది మీరు దృష్టిలో పెట్టుకొని మీరు మీ ప్రిపరేషన్ని కొనసాగించండి నాన్ స్టాప్గా, ఓకేనా. మీరు ఆలోచించకండి జనాలు ఏమంటున్నారు, ప్రభుత్వం ఏం చెప్తుంది, అసలు నోటిఫికేషన్ వస్తాయా రాదా. బట్ సీరియస్లీ మీరు ఇవన్నీ ఆలోచించకుండా మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించండి అలాంగ్ విత్ యువర్ స్టడీస్. ఒకవేళ మీరు జాబ్ చేస్తున్నారా, జాబ్ చేసుకుంటే మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఇఫ్ యు ఆర్ ఎ స్టూడెంట్ అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ చాయిస్ ఫర్ యూ ఇన్ యువర్ స్టూడెంట్ ఎరా, మీకు ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుంది, ఎక్కువ చాయిస్ ఉంటుంది. మీకు ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ అనేది ఏమీ ఉండదు. స్టూడెంట్ ఎరాలో మీరు ఎంత బాగా ప్రిపేర్ చేసుకోగలిగితే అంత మంచిది గైస్. సో మీ స్టూడెంట్ లైఫ్ని ఒక ఆపర్చునిటీగా తీసుకొని మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించండి, ఓకేనా. మీరు ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే డెడికేషన్గా డెఫినెట్లీ యూ విల్ అచీవ్ సంథింగ్. ఓకే, నోటిఫికేషన్ పడ్డప్పుడు యూ విల్ బీ వాట్ యూ కాల్ ప్రిపేర్డ్ 100%. ఓకే, అప్పుడు మీరు రివిజన్ చేసుకోవచ్చు, అర్థమైందా. సో వితౌట్ థింకింగ్, వితౌట్ వేస్ట్ యువర్ టైమ్, డోంట్ థింక్ వెన్ నోటిఫికేషన్ విల్ కమ్, డోంట్ థింక్ వాట్ యూ కాల్ జాబ్ వస్తుందా రాదా, డోంట్ థింక్. ఓకే, ఇఫ్ యూ విల్ థింక్ యువర్ బ్రెయిన్ విల్ గెట్ డిప్రెస్డ్, యాంగ్జైటీ. చాలామంది ఈ లూప్ హోల్లో పడతా ఉంటారు. సో come out from that. Okay, you have to come out from that only, then only you will be able to success. Enjoy your every moment, be free from your mind. వస్తుందా రాదా అని ఆలోచించకండి. హానెస్ట్గా చెప్తున్నాను, ఇవి ఆలోచించకుండా నేను ఇది సాధించాలి, అది నాకు ఎంత టైం పడినా పర్వాలేదు, ఐ విల్ గివ్ మై 100% ఎఫర్ట్స్ అనే టార్గెట్ పెట్టుకొని మీరు ప్రిపరేషన్ అనేది మీరు స్టార్ట్ చేయండి, ఓకేనా గైస్. హోప్ యూ గైస్ అండర్స్టూడ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.